అనగనగా ఒక ఊరిలో. కాదు కాదు, ఈ కథ అంతా ఏదో పిచ్చి లోకంలో జరుగుతున్నట్టు ఉంటుంది. గింటామా అనే అద్భుతమైన, అతి వింతైన అనిమేలోని బెనిజాకురా అనే కథను ఇప్పుడు మనం ఒక ఊర మాస్ స్టోరీలా చెప్పుకుందాం. కథ మొదలవ్వడమే ఒక వింత ఫిలాసఫీతో మొదలవుతుంది. కిహీతై అనే గ్యాంగ్ ఎంట్రీ ఇస్తుంది. మన జుట్టుగాడు కట్సురా రోడ్డు మీద వెళ్తుంటే నిజో అనే ఒక సైకోగాడు ఎదురవుతాడు. వాడు తన కొత్త కత్తి పవర్ చూడాలని కట్సురాను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అందరూ కట్సురా పరలోకానికి వెళ్లిపోయాడని ఫిక్స్ అయిపోతారు. మరుసటి రోజు ఎలిజబెత్ గింటోకి ఇంటికి వచ్చి మౌనంగా ఏడుస్తుంటే షిన్పాచి దానికి స్ట్రాబెర్రీ పాలు ఇస్తాడు. అవి చూడగానే ఎలిజబెత్ ఇంకాస్త ఎక్కువగా ఏడుస్తుంది. ఎందుకంటే కట్సురా గతంలో ఇలాంటి స్వీట్లు తింటే ఒళ్ళు పాడవుతుందని దాన్ని గట్టిగా తిట్టాడట. మరోవైపు గింటోకి ఒక కత్తి తయారు చేసే షాపుకి వెళ్తే అక్కడ టెట్సుయా అనే ఆయనకు అస్సలు వినపడదు. గింటోకి ఆయన చెవి దగ్గర బొంగురు గొంతుతో ఏదో చెప్పబోతే ఆయన తన సుత్తితో గింటోకి మొహం మీద కొడతాడు. వీళ్ల నాన్న చేసిన బెనిజాకురా అనే డేంజర్ కత్తి ఎవరో దొంగిలించారట. అది వెతికి పెట్టమని గింటోకి అప్పగిస్తారు. కగురా మరియు ఆమె పెద్ద కుక్క సదాహారు కలిసి కట్సురా వాసన పట్టుకుంటూ ఓడరేవుకు వెళ్తారు. అక్కడ విలన్ల బాస్ టకాసుగి కనిపిస్తాడు. మరోవైపు షిన్పాచిని, ఎలిజబెత్ని నిజో చంపేద్దాం అనుకుంటుండగా మన హీరో గింటోకి ఎక్కడి నుండో ఊడిపడకుండా ఒక చెత్త డబ్బాలో నుండి దూకి వాళ్లని కాపాడతాడు. నిజో తన దగ్గరున్న బెనిజాకురా కత్తి పవర్ చూపిస్తాడు. ఆ కత్తి నిజో చేతిలోకి చొచ్చుకుపోయి అతన్ని ఒక రాక్షసుడిలా మార్చేస్తుంది. గింటోకి వాడికి మధ్య భీకరమైన ఫైట్ జరుగుతుంది. గింటోకి కత్తి విరిగిపోతుంది. కాని షిన్పాచి వచ్చి సమయానికి నిజో చేతిని నరికేసి గింటోకిని రక్షిస్తాడు. విలన్ తప్పించుకుంటాడు. కాని గింటోకి మాత్రం ఒళ్లంతా గాయాలవుతాయి. కగురా ఏమో విలన్ల ఓడలో చిక్కుకుపోతుంది. గాయపడిన గింటోకి ఓటే సేవలు చేస్తుంది. అంత చావులో ఉన్న గింటోకి జంప్ మ్యాగజైన్ కావాలని మారాం చేస్తాడు. ఇక విలన్ల ఓడలో కగురాను బంధించి ఉంచుతారు. అప్పుడు ఎలిజబెత్ అక్కడికి వస్తే టకాసుగి ఆ ఎలిజబెత్ను 2 ముక్కలు చేస్తాడు. అందరూ షాక్ అయ్యేలా లోపల నుండి మన కట్సురా బతికే బయటకి వస్తాడు. ఇద్దరి దగ్గర వాళ్ల గురువుగారు ఇచ్చిన పాత పుస్తకాలు జేబులో ఉండటం వల్ల కత్తి దెబ్బల నుండి తప్పించుకుంటారన్నమాట. చదువు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని అప్పుడు అర్థం అవుతుంది. తన మరణాన్ని నకిలీ చేసి అందరినీ ఏడిపించినందుకు కగురా, షిన్పాచి కలిసి కట్సురాను పిచ్చకొట్టుడు కొడతారు. మా కోసం ఎందుకు బాధపడలేదు అని అడిగితే కట్సురా ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. కాని వాళ్లు అస్సలు వినరు. చివరికి గింటోకి ఒక కొత్త కత్తి పట్టుకుని మోటార్ బైక్ మీద ఓడలోకి దూకి మళ్లీ యుద్ధానికి రెడీ అవుతాడు. నిజోగాడు పూర్తిగా ఆ కత్తికి బానిస అయిపోయి తాను ఒక చిమ్మట అని, గింటోకి వెండి రంగు వెలుగు అని ఏవేవో పిచ్చి డైలాగులు చెబుతూ దాడి చేస్తాడు. యుద్ధం మధ్యలో టెట్సుయా తన సోదరిని కాపాడబోయి ప్రాణాలు విడుస్తాడు. గింటోకి తన విశ్వరూపం చూపించి ఆ కత్తుల గురించి ఒక పెద్ద లెక్చర్ ఇచ్చి ఒకే దెబ్బతో ఆ సైకో నిజో కథ ముగిస్తాడు. చివరికి హరుసామే అనే అంతరిక్ష దొంగలు వస్తారు. టకాసుగి వాళ్లతో చేతులు కలిపి గింటోకిని, కట్సురాను పట్టించాలనుకుంటాడు. కాని మన ఇద్దరు పాత దోస్తులు కలిసి ఆ దొంగలని చితక్కొట్టి టకాసుగికి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి స్టైల్గా అక్కడి నుండి పారాచూట్లలో జారుకుంటారు. అలా మన యోరోజియా టీం మళ్లీ సేఫ్గా ఇంటికి చేరుకుంటారు.